నమస్తే. పుష్ప 2 ది రూల్ రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతున్న సందర్భంలో కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా మనం చూడబోతున్నాం. అవేంటో ఏందో చూద్దాం ఇప్పుడు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ పుష్ప 2 ద రూల్ అంటూ వస్తున్నాడు. అయితే యాక్చువల్ పుష్ప 1లో కొంత విమర్శలు ఉన్నాయి. ఏంటంటే ఒక గంధపు చెక్కలు వీటిని దొంగిలించేటువంటి వాడి గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం అది ఇది అని సంథింగ్ చాలా వరకు వచ్చాయి. అయితే ఇక్కడ కంక్లూజన్ రాబోతుంది అనుకోవచ్చా పుష్ప ది రూల్లో? సో మంచివాడిగా మారబోతున్నాడా లేకపోతే ఏంటి, ఏం జరగబోతుంది? అదిగా దీంట్లో చాలా రకాల ట్విస్ట్లు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. వాటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ అది ఎక్కడ ఆగుతుందా, ఆ రూల్ ఇంకా మళ్ళీ ఇంకా పెరుగుతుందా అనేది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే ఒక లీడ్ ఇచ్చేసి మళ్ళీ ఒక మూడో పార్ట్ తీయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్యాటర్న్ అలవాటు పడిపోయారు కాబట్టి 1, 2, 3, 4 ఇలా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హాలీవుడ్లో ఈ టైపు సినిమాలు కూడా చాలా క్లిక్ అయిన సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ పుష్ప ది రూల్ కూడా నేను అనుకోవడం ఇది మళ్ళీ దీనికి ఒక లీడ్ వదిలిపెడతారేమో అనుకుంటున్నాను నేను అనుకోవడం. అయితే దీంట్లో ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే పుష్పరాజు కథ ఫస్ట్ పార్ట్ చాలా హిట్ అయింది. ముఖ్యంగా ఏంటంటే ఒక అవయవ లోపాన్ని కూడా పెట్టి ఆ పాత్రతో చక్కగా పండించేలా చేశాడు. దానికి ఉత్తమ నటుడిగా నేషనల్ లెవెల్లో అల్లు అర్జున్కి అవార్డు రావడం జరిగింది. చాలామంది విమర్శించారు ఈ ఒక స్మగ్లర్కి పాత్రకి అవార్డు ఇవ్వటం ఏంటనే విమర్శ కూడా వచ్చింది ఒక దశలో. కానీ సినిమా హిట్, ఎవరు ఏమనుకున్నా సినిమా అయితే హిట్, అది అయిపోయింది. వాళ్ళు దీన్ని ముందే చెప్పారు కాబట్టి సీక్వెల్ ఉండదని ఆ సీక్వెల్ వర్క్ కూడా చకచక జరుగుతుంది. ఆ రిలీజ్ టైం కూడా చాలా దగ్గర పడుతుంది. మనకు ఆగస్ట్ 15కి స్వతంత్ర దినోత్సవం రోజుని సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ అనుకున్నారు కాబట్టి ఆ ఏర్పాట్లో కూడా ఉన్నారు. సినిమా వర్క్ మొన్న ఈ మధ్యనే వైజాగ్లో 3 రోజులు షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ కొంత పార్ట్ చివరికి వచ్చేసింది. సినిమా షూటింగ్ పరంగా చివరి దశకి అయితే వచ్చేసింది. అయితే ఇందులో సమంత ఐటెం సాంగ్ మళ్ళీ దీంట్లో కూడా ఒక ఐటెం సాంగ్ ఉంటుందని, అలాగే జాన్వీ కపూర్ కూడా ప్రత్యేక పాత్రలు చేయబోతుందని వార్తలు ఉన్నాయి. ఇట్లా అయితే పుష్ప 1లో చూస్తే మనకి సమంతది ఐటెం సాంగ్ కూడా చాలా పెద్ద హిట్. ఊహు అంటావా మామ అనే సాంగ్ అయితే చాలా పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ సమంతని పెట్టుకున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? కావచ్చు. ఆ పాట కూడా హిట్ అయింది కదా. పైగా ఈ స్మగ్లర్స్ వీళ్ళందరూ వాళ్ళకి విందులు వినోదాలు చాలా ఉంటాయి. అక్కడ పుష్ప 1లో ఒక విందులు వినోదాలు చేసిన సందర్భంలోనే ఊహంట పాట వచ్చింది కాబట్టి పుష్ప ఇంకో పార్టీ చేసుకుంటాడు, మళ్ళీ పిలవమంటాడు అవసరం అయితే. మళ్ళీ అక్కడ ఊహంట బదులు ఇంకోటి అంటాడు, చెప్తాడు దేవిశ్రీ ప్రసాద్ ఈమె కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అలాగే జాన్వీ కపూర్ కూడా స్పెషల్ పాట కోసమే తీసుకున్నారు జాన్వీ కపూర్ని అనే టాక్ అయితే ఉంది. ఎందుకంటే రష్మిక మందన్న ఉంది కాబట్టి హీరోయిన్గా పుష్పరాజుకి, ఇంకో హీరోయిన్కి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ విలన్గా చూస్తున్నారు కాబట్టి విలన్కి ఇంకో పేరు కూడా పెడితే మళ్ళీ రష్మిక మందన్నకి అన్యాయం చేసినోడు అవుతాడు కాబట్టి పెట్టకపోవచ్చు. జాన్వీ కపూర్ కానీ సమంత కానీ స్పెషల్ పాత్రలకి పాటలకి పరిమితమయ్యే ఛాన్స్ అయితే ఉంది. వీటితో పాటు సంజయ్ దత్ కూడా ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు అనేది ఇందులో ఉన్నది. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి ఆ ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి ఇంటర్నేషనల్ డాన్గా సంజయ్ దత్ కనిపించడానికి ఛాన్స్ ఉంది. సంజయ్ దత్ కనిపించబోతున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇవి ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఫాహద్ ఫసల్ కూడా మనం చూసాం పార్ట్ 1లో. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి ఆర్టిస్టులు మళ్ళీ మనకి పుష్ప 2లో ద రూల్లో కనిపించబోతున్నారు అనుకోవచ్చా? కనిపించవచ్చు. ఇప్పుడు అనసూయ పాత్ర ఉంది, మరి అనసూయ పాత్రను కూడా ఎలివేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకంటే సునీలుకి అనసూయ పేరుగా చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇందులో ఏంటంటే పుష్ప 2 హిట్ అయింది కాబట్టి దీన్ని ఒక పాన్ ఇండియా రేంజ్లోనే అప్పుడు కూడా చేశారు. మొదటిసారి ఆ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది కాబట్టి ఈ సినిమాలో ఇంకా ఆర్టిస్టులు పెంచుకుని ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎవరెవరు చేశారో ఏంటని వాళ్ళు అప్డేట్స్ ఇవ్వట్లా, అది సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలో ఇంకా చాలా తెలియని అంశాలు చాలా కోణంలో ఉండే అవకాశం ఉంది మనకి. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఈ చిన్న స్థాయిలో మొదలుపెట్టిన పుష్ప అనే వ్యక్తి అంచెలంచెలుగా ఎలా ఎదిగాడని చెప్పారు. ఆ ఎదిగిన పుష్ప అనేది ఇంటర్నేషనల్ స్మగ్లింగ్లోకి ఎంటర్ అవుతాడనేది
నేను కూడా పుష్ప ది రూల్ అనేది ఆ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎర్రచందనం సామ్రాజ్యంలోకి అతను ఎంటర్ అవుతాడు. అంటే అది చాలా పరిధి పెద్దది ఇది. ఎందుకంటే మనకి ఆ సినిమా స్టార్టింగ్లోనే ఒక వాయిద్య పరికరం ఎర్రచందనంతో తయారు చేసిన వాయిద్య పరికరంతోనే సినిమా కథ మొదలవుతుంది. అక్కడి నుంచి రివైండ్ చేసుకుంటే పుష్ప దగ్గరికి వచ్చేస్తుంది కథ. అక్కడ చిన్న చిన్న పాత్రతో పుష్ప మొదలవుతాడు. అతనికి ఉన్న తెలివితేటలతోనూ గట్స్తోనూ అలా ఎలా ఎదిగాడు అనేది చూపించుకుంటూ వచ్చారు. తర్వాత ఫహద్ ఫాజిల్ పాత్ర ఎంటర్ అవుతుంది. ఆ పాత్రకిను పుష్పకి మధ్యలో క్లాషెస్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి నుంచి ఇక ఎందుకంటే మామూలు డాన్ల నుంచి ఇంటర్నేషనల్ డాన్లలోకి ఎంటర్ అయిపోతుంది. అంటే ఇక్కడ మొదలైన చందనం ఎర్రచందనం ఎక్కడెక్కడ వెళుతుందని చూపించాలి కాబట్టి ఆ ఎర్రచందనం మీద చాలా రీసెర్చ్ వర్క్ జరిగింది. ఎందుకంటే రీసెర్చ్ వింగ్ ఈ టీంకి బాగా పనిచేసింది. ఈ సమాచారం సేకరించడంలోనూ ఒరిజినల్గా కూడా ఎక్కడెక్కడ ఈ డాన్లు ఉన్నారో, ఎర్రచందనం ఎక్కడ ఏ దేశాల్లో బాగా స్మగ్లింగ్ జరుగుతుంది, ఎక్కడి నుంచి ఏమవుతుంది, దాని వినియోగం కూడా చూపించాలి కాబట్టి అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అది ది రూల్తోనే అయిపోతుందా, ఇంకా పరిధి పెంచి దీనికి పుష్ప 3 పార్ట్ 3 కూడా రాబోతుందని చూడాలి. అంటే మొత్తానికి ఉన్నటువంటి ఒక ఆర్టిస్టులు కావచ్చు, సుకుమార్ డైరెక్షన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కావచ్చు, ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. పైనుంచి మాత్రం కొన్ని పాత్రలు యాడ్ అవుతుంటాయి అంటారు, అంతేనా? అంతే. పైనుంచి ఇంకొక పుష్ప 3కి వచ్చేసరికి ఇంకో కొత్త పాత్రకి ఎంటర్ కావచ్చు. ఎందుకంటే పై స్థాయిలో ఉండేవాళ్ళు కింద స్థాయి వాళ్ళకి తెలియదు. పుష్ప ఎంటర్ అయ్యే కొద్దీ కొత్త పాత్రలు ఎంటర్ అవుతూ ఉంటాయి. అతను ఎదిగే క్రమంలో ఎంటర్ అయ్యే పాత్రలే ఉంటాయి. ఇప్పుడు అతను చిన్న స్థాయిలో పుష్ప పార్ట్ 1కి వచ్చరికి సునీల్ లాంటి పాత్రలో, అజయ్ ఘోష్ లాంటి పాత్రలో మనకి చూసాం. కానీ ఆ పాత్రలు పోయి పెద్ద పాత్రలు ఎంటర్ అయితే ఆ సినిమాకి కూడా ఇంకా క్రేజ్ ఉంటుంది. ఇట్లా ఈ హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ టైప్లోనే పుష్పాన్ని వాడు తెరకెక్కిస్తున్నారు. మరి ఆగస్టు 15కి సినిమా రిలీజ్ అంటున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది. ఓకే, దానికి సంబంధించి ఒక పాట కూడా రిలీజ్ చేసే ప్లాన్లు కూడా ఉన్నారట. అంటే దాని ముందు అదే రోజు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఒక అప్డేట్ కోసం ఏప్రిల్ 8న అప్డేట్ కంపల్సరీగా ఉంటుంది. దానికి ముందే లేదా పాట రిలీజ్ చేస్తారా, లేదా పాట సాంగ్ రిలీజ్ అనేది ఒకవేళ ఏప్రిల్ 8 జరుగుతుందని తెలియదు మనకి. సో మొత్తానికి చూసుకుంటే పుష్ప ది రూల్ అనేది ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనుకోవచ్చు? భారీ అంచనాలు ఉన్నాయండి. ఎందుకంటే రాజమౌళి తర్వాత తెలుగు డైరెక్టర్లో సుకుమార్కి ఆ స్థాయిలో ఇప్పుడు పేరు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్పతోనే తనేంటి ప్రూవ్ చేసుకోగలిగాడు సుకుమార్. కాబట్టి సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంటే రాజమౌళి సినిమాలన్నీ ఒక ప్యాటర్న్లో ఉంటాయి. సుకుమార్ మేకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అది మనకి ఈ పుష్ప 1లో చూసాం కాబట్టి ఇది వేరే ప్యాటర్న్ సినిమా. తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా అప్పుడు హడావుడిగా కొంత సినిమా చేసినా కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అది వసూళ్ళే దానికి అందుకు నిదర్శనం. ఆ ఫస్ట్ పార్ట్ వసూళ్ళే. కాబట్టి చాలా మైత్రి మూవీస్ వాళ్ళు కూడా ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి పుష్ప ది రూల్ అనేది ఒక మంచి రిచెస్ట్ మూవీ గాను, క్వాలిటీ పరంగాను, పైగా సత్తావన్ నటుడు అల్లు అర్జున్. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పుష్ప ది రూల్ కూడా ఒక మెగా హిట్ అని చెప్పుకోవచ్చు మనం. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత భారీ హిట్ కొడుతుందో చూద్దాం మరి. సో ఇదండి, మొత్తానికి ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సో కొత్త తారాగణం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.